PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ పాలిత సీఎంలలో అధిష్టానం కీలక సమావేశం. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా. సగం సీట్లలో డిపాజిట్లు రాని భారస గురించి ఇప్పుడెందుకు? కోమటిరెడ్డి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో అధిష్టానం ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు సమావేశం కానుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జూలై 28న ఉదయం ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు సీనియర్ నేతలు అందులో పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు తీరుపై నేతలు చర్చించుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. పేదల కోసం మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును చర్చించనున్నారు. 2 రోజుల పాటు దాదాపు 8 గంటల పాటు ఈ సమావేశం జరగనుంది. దక్షిణ కాశ్మీర్లోని పర్వతాల్లో భూమికి 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ ఆలయాన్ని దర్శించుకునే యాత్రికుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. అమర్నాథ్ యాత్ర ఏడాది గత సంవత్సరం రికార్డును బద్దలు కొడుతూ సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 29 రోజుల్లో 4.51 లక్షల మంది యాత్రలో పాల్గొని అమర్నాథ్ గుహల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. జూన్ 29న ఈ యాత్ర ప్రారంభం కాగా కేవలం 29 రోజుల్లోనే ఈ రికార్డు సాధించినట్లు అమర్నాథ్ ఆలయ బోర్డు SASB ప్రకటించింది. గత ఏడాది పూర్తి యాత్రాకాలంలో 4.45 లక్షల మంది అమర్నాథ్ని దర్శించుకున్నట్లు తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలన్నారు. బారాసపై ఆయన విమర్శలు గుప్పించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల సందర్భంగా ప్రభుత్వ పరంగా అమ్మవారి బోనాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని దేవాలయాల్లో శాస్త్రోక్తంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ప్రభుత్వం కూడా దాదాపు 11 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో వారం రోజులలో మరొక 15,000 కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం. ఆ తర్వాత మరొక 2 లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజల బీదరిక నుంచి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరికీ చూసి 3 రోజుల కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో 10,000 కోట్లు మన తెలంగాణ చరిత్రలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 10,000 కోట్లు ఎప్పుడు హైదరాబాద్ పెట్టలే. 10,000 కోట్లు హైదరాబాద్కే కేటాయించడం, దాదాపు 10,000 కోట్లతో మెట్రో పూర్తి చేయడం, మూసీని 30 నుంచి 40,000 కోట్లతోని ఒక తైపీ నదిలాగా, ఒక సబర్మతి నదిలాగా ఎక్కడైనా చుట్టుపక్కల పోయే ప్రజలకు, ఆ నివసించే పేద ప్రజలకు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్నాం. దాన్ని కూడా క్లీనింగ్ చేసే ప్రక్రియ మొదలైంది. DPRలు తయారవుతున్నాయి. వచ్చే 3-4 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. మెట్రో కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని పెట్టుకున్నాం. ఉస్మానియా హాస్పిటల్ ప్లేస్లో అదే డిజైన్తో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాబోతున్నది. అన్ని వసతులతో కూడిన హైదరాబాద్లో 5 హాస్పిటల్ పెద్దగా కడుతున్నాం. 4 LB నగర్, అల్వాల్, సనత్ నగర్, నిమ్స్లో. కానీ ఉస్మానియా ఉంటేనే ఈ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మరొకసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, వచ్చే 4 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు కాదు, ఇదే ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. మీకు అందరికీ అండగా ఉంటుంది.
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. మనం ఇలా బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలు సాంప్రదాయ బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ రామ్నగర్లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసానికి వెంకయ్యనాయుడు విచ్చేశారు. సమాజంలోని ప్రజలందరూ సుఖ సంచులతో ఉండాలని, అందరి కుటుంబాలు ఆనందం వెల్లివిరియాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వెంకయ్యను బండారు దత్తాత్రేయ సెలవుతో సత్కరించారు. బోనాల ఉత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంతో సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంగా ఉండాలని, అందరి కుటుంబాల్లో ఆనందం వెలువరియాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారి కుమార్తె మీరు కొత్తగా నిర్మించిన గృహ ప్రవేశం సందర్భంగా ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండబట్టి ఇక్కడికి వచ్చేందుకు అవకాశం వచ్చింది. అందువల్ల వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి సార్ ఇంటికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ కూడా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ బోనాలు శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకసిరి నియోజకవర్గం గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రత్యక్ష సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, సింధూరారెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎఫెక్ట్ నందిమేడారం మోటార్లు ఆన్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన నందిమేడారం పంప్ హౌస్ నుంచి నిన్న నీటిని విడుదల చేసిన ప్రభుత్వం కాళేశ్వరం మోటార్ స్విచ్ ఆన్, కాళేశ్వరం లింక్ టు కింద మోటార్ ఆన్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరు ఎత్తిపోతలు ప్రారంభం. ఆగస్టు 2లోగా కాళేశ్వర పంపులను ఆన్ చేయకుంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే ఆన్ చేస్తామని కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటానికి కాంగ్రెస్ ప్రభుత్వం తలగ్గింది. గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీటి విడుదల చేసింది. దీంతో రేవంత్ సర్కార్ కుట్ర బయటపడింది. కావాలనే నీలియకుండా ఇన్ని రోజులు తమ పొలాలు ఎండబెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామం శివార్లో ఉన్న బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దట్టమైన పామునూరిడి అడవి ప్రాంతంలో కొండాకోల నుంచి జాలువారిన వర్షపు నీరు వాగులు, వంకల ద్వారా ప్రవహిస్తూ బొగత జలపాతం వద్దకు భారీగా వరద చేరుకుంటుంది. ప్రవాహ ఉధృతి పెరిగిన నేపథ్యంలో బొగత జలపాతం దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులను అటవీశాఖ అధికారులు అనుమతించడం లేదు. మార్చి 22 విశాఖ పోర్టుకు దిగుమతైన 25,000 కోట్ల డ్రగ్స్ కేసును ఏమైందని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ ఇంపోర్ట్ చేసినట్లు అప్పట్లో తెలిపారని, ఆ సంస్థతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిపిన వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంట్లో ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని, వాస్తవాలేంటి, ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడు వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీన్ని ఒక ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది దీంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్లు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. మరి ఒకప్పుడు అడంగలం అని ఒకటి ఉండేది, జమాబందీ అని ఒకటి ఉండేది, రెవెన్యూ బోర్డు అని ఉండేది. ఈ అడంగలాలు కనపడటం లేకుండా చేసేసారు. మరి జమాబందీ లెక్కలని ఒకటి ఉండేది, అది లేకుండా చేసేసారు. మరి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాదు, నాశనం చేసినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి నా మిత్రుడు కుమారుడికే దక్కింది. నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కింది. మరి ఏం చేశాడు? రెవెన్యూ వ్యవస్థని కుళ్ళిపోయేటట్టు కాదు, దీన్ని కాల్చి పారేశాడు. అడంగలం అనేది ఎక్కడుంది? ఈరోజు కనపడుతుందా? జమాబందీ లెక్కలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడున్నాయి? లేవే. ఏమైపోయింది భారతదేశం? ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? 200 సంవత్సరాల నాడు లార్డ్ మెకాలే అనే ఆయన 1820 సంవత్సరంలో రెవెన్యూ చట్టాలను తీసుకొని వచ్చాడు, చక్కటి రెవెన్యూ చట్టాలని. అప్పుడు మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల మరి జమాబందీ లెక్కలు, అడంగలాలు వచ్చాయి. బీజేపీ పాలిత సీఎంలలో అధిష్టానం కీలక సమావేశం, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా. సగం సీట్లలో డిపాజిట్లు రాని భారస గురించి ఇప్పుడెందుకు? కోమటిరెడ్డి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.